నిలబడుకోండి అందరూ. పంతుల స్వస్తి నో మీనామస్తినా భగస్వస్తి దేవ్యజనర్పణ స్వస్తి భూషాసురో దదమే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాదో భవంతానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురశ్మి స్వస్తయే దేవావన్మృగవస్వస్తయే స్వస్తి నో రుద్రప్వాత్తం హతః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి ఇంద్రస్యాగ్నిస్య స్వస్తి నో చంద్రమసానాదిమా వరందదానగమేమహి స్వస్యంతాన్ ధర్మరిష్టమే నిర్మహత్తో సంవాయనం దేవతానాం అదురగ్నమిందసకం సమస్య బృహత్య చోదావనిపారయేమ అంభోం జవాన్ వీరరంగయజ్ఞ సౌఖ్యాం తేజం మనదాన్యదాంతం వైదవాజం చరణం భవతి స్వస్తితం. బాగా కనబడుతున్నారు. వెనక్కి కెమెరా పెట్టుకోవచ్చు. మైక్ చూడండి మేడం ఒకసారి. మళ్ళీ ఆపుతాను.
ఇప్పుడు వేస్తే అందరికి గందరగోళం అయిపోద్ది. ఏడా కదా ఉంటారు. ఉండేవా చెప్తా నువ్వు వెళ్ళిపోను. లేకపోతే మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ఎవరో పక్కన అది ఆడే ఉంది సైడ్ కాదు అన్నా. అందరిని పిలిచిన పాపం మళ్ళీ ఆడ ఇబ్బంది అయిపోద్దా. కనక జుంతరి తద్దిత్తం తగటగదిత్తం తద్ధిం తత్తగణం తత్తగజుం తతజ్జం తత్తజిత తద్ఘనత తగ్గతం Terima
सर्वमादिरुपासताम् अहे बुद्धियमन्त्रं मे गोपायायुक्तैर्दातुसामानयोगक्षी साहिस्रियं दासताम् नर्यः प्रजां मे गोपायामृतत्वाय जीवते जातां जनुष्यमाणां च मृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितुं मे गोपाय अच्छा नमते नामतां प्रीं तस्मै नमते ब्रह्माज सर्वामेव विदित्यां हरेव सन्ति वेदं सुज्ञान् नास्त्रैरं कीर्तये देव देवतानाप्रियाति अनन्तराजाय सर्वस्तोमोदरात्मः भवति सर्वस्याप्ते सर्वस्य सिद्धे सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येन्द्रिये nah beneran Vamos.
సభ్యులు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఉప్పాన లక్ష్మణరావు గారు, మధులూరు మాధవరావు, నేనకూరు జయమ్మ, ఉప్పాడ సుబ్బరత్న, కుందకూరు మౌనిక, ఆవుల విజయ, గూడూరు శాంతి, గొల్లినేని కేశవర్ధన్ రావు, యనమల విజయ, శుంకర సుజాత వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మహిళా కార్యదర్శి శ్రావణి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గూడూరు నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రహీం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అనేది దసరా కాదన్న గూడూరికి బ్రాండ్ ధర్మోత్సవం బ్రహ్మోత్సవాలన్నా అసలు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి జరగాలన్నా వనవాసం 12 ఏళ్ళు వనవాసం, ఒక్క 7 అజ్ఞాతవాసం తర్వాత 14 ఏళ్ళకి ఒకసారి ఆ ఉత్సవం గూడూరు జరుగుతుంది. అదే నెల్లూరు, తిరుపతి అవన్నీ ఒక నెల్లూరులో సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి, తిరుపతిలో 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. గూడూరు మాత్రమే వనవాసానికి ఒకసారి జరుగుతుందా. ఆ ఉత్సవం ఇప్పటికి 34 ఏళ్ళే అవి ఆగిపోవడం జరిగింది. ఆ గూడూరికి అటువంటి ఉత్సవాన్ని తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీద గూడూరు పట్టణ ప్రజలు చూసేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. ఈ అవకాశానికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దమ్మ అక్కడ వెనక్కి జరుపుకోండి, ఏం కనపట్లేదు. అక్క చూడండి, అందరూ చూడాలా అక్క. అనా 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 దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారికి, చంద్రబాబు హరిప్రసాద్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ పేరు పేరున పాలక మండలి తరపున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. అయిపోయిన వాళ్ళు వచ్చేయండి, అయిపోయిన వాళ్ళు వచ్చేయండి. సైడ్ కొనండి. అన్న సైడ్ కొన్నా. అదే
రండి అయిపోయిన వాళ్ళు పక్కన రండి అయిపోయిన వాళ్ళు రండి నువ్వు పక్కన వచ్చా చేయండి మీరు ఓకే సార్ ఓకేనా జాగ్రత్త పడతారు మా బాబు పక్కకి రా నాయన పూర్తి పక్కన అయితే అభిమానులు సైడ్కి ఉన్నాను నాయన తీసాను కూడా దానికే కదా చేస్తున్నారు ఓకే చేస్తున్నారు కొద్దిగా వెనక్కి పోదాం సైడ్ కొట్టండి అందరూ కొద్దిగా అడ్వాన్స్ ఉండండి ప్రశాంతం చేస్తున్నాం నీట్గా ఫోటోలు తీసుకో పక్కరా పక్కరా ఓకే ఓకే ఓకే
ఉండు ఓకే చూడన్నారా కుదిరేనా అటు చూడు ఓకే ఓకే చూడన్నా అయిపోయినా వచ్చేయండి రమేషన్నా ఓకే ఓకే రవణ పోచిందిరా ఓకే రవణ చూడు ఓకే అన్నా కానీ ఓకేనా సిద్ధు బరువు తీసేకూడదా సిద్ధు ఓకే సిద్ధు అర్థం కానీ నువ్వు వచ్చే పెట్టొచ్చు నేను పంపిస్తాను ఫోటోలు ఓకేనా వచ్చి అక్క నువ్వు పోక ఆగు 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 కొంచెం వెనక్కి జరుగుతావా మమ్మల్ని ఓకే కానీ చాలా అయిపోయిందిగా అన్నా కొద్ది వెనకరా అన్నా కొద్ది వెనకరా ఓకే 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 నెంబర్ చెప్తా సైడ్ కొన్నా
ఓకే వెనక్కరా 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 అర్థం కాదు నీకు చేత రాలేదని చెప్పాలి ఓకే అనేరా అయిపోయారు మీరు బట్టికి రండి అయిపోయినారు రండి ఓకేనా ఓకే ఓకేనా రైటా పక్కన చూడు ఓకే చూడండి చూడాలి అందరూ ఉండాలి చూడండి ఓకే ఫోన్ ఆపు జరుకో అన్నా చూడ అరన్నా ఓకే అన్నా కొద్దిగా దిగాల బాబు దిగండి కొద్దిగా శంకర్ దిగు మధ్యలో పెట్టుకోండి నాయుడిని నాయుడు అటు చూడు నాయుడు
ఓకే. ఇక్కడ సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచాడన్న మా పార్టీ కార్యకర్తల అండదండ, అట్లాగే మా శ్రేయోభిలాషి మా హరిబాబు గారి యొక్క పూర్తి సహాయ సహకారం నాకున్నా. ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞులై ఉంటానని చెప్పి కూడా నేను ఈ దేవుడి సాక్షిగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మన ఈ దేవాలయానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం అరగంట ముందు చేసినటువంటి నా తమ్ముడు వాటంబేడి శివకుమార్ గారికి, అలాగే వాళ్ళ సోదరుడు మా తమ్ముడు హరి గారికి, అలాగే ఈవో గారికి, మా బిల్లి చెంచరామయ్య గారికి, మా రహీం గారికి, మా చంద్రమౌళికి, మా ఇజ్రాయెల్ గారికి, అలాగే ముఖ్యంగా మా జనసేన నాయకులకి, అలాగే మా బీజేపీ నాయకులకి, అలాగే ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి దేవాలయ కమిటీ సభ్యురాళ్ళు, అలాగే గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. పెంచలయ్య సురేంద్ర కూడా వేదిక మీదకి రావాలా, కిష్టయ్య, ఉదయ్, రమణయ్య. ఎందువల్లంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ మెంబర్లు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాల్లో నా గెలుపు కోసం పక్కగా కృషి చేసినటువంటి లీడర్స్ తప్ప వేరే వాళ్ళైతే ఇక్కడ లేరు. అందరూ కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది, మనసు తృప్తిగా ఉంది. ఎందుకంటే నా క్యాడర్కి, నా పార్టీ క్యాడర్కి ఈరోజు ఒక మంచి పెద్ద దేవాలయంలో ఒక మెంబర్గా ఇచ్చినందుకు నిజంగా నాకు మనసు చాలా తృప్తిగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనికి నిర్వచనం ఏంటంటే, పని చేసిన కార్యకర్తని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వదలదు. దాని నిదర్శనం వీళ్ళే. చూసుకోండి ఒకసారి, గత 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు. అరెస్టులు వీళ్ళే, లాఠీ దెబ్బలు వీళ్ళకే, ఏ ధర్నాలు వచ్చినా వీళ్ళే, వేరే వాళ్ళు లేరు. నేను ప్రతి దగ్గర కూడా, ప్రతి దేవాలయం కూడా నా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళకే ఇచ్చాను తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేదు. అయితే వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాత్రం న్యూట్రల్, అజాత శత్రువు, ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేని పెద్దలు రామ్మోహన్ రావు గారికి అధ్యక్షుడు ఇచ్చాను. మిగతా మెంబర్స్ అందరూ కూడా జనసేన క్యాడరు, ఇటు బీజేపీ క్యాడరు, ఇటు తెలుగుదేశం క్యాడరు తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే మా శివ చెప్పాడు, ఎందుకంటే ఈ దేవాలయానికి కళ మా వాటంబేడి శివకుమార్. గతంలో కూడా ఈ దేవాలయానికి బ్రహ్మాండమైన సేవలు ఇచ్చింది నా తమ్ముడు శివ. ఇప్పుడు కూడా చెప్తున్నాడు మళ్ళీ, అంటే గమ్మున్నాడు మనిషి చేతి డబ్బులు ఆర్పించుకోవాలి, అప్పుడు దాకా తృప్తి లేక పిల్లడికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే ఉన్నటువంటి ఒక ఉత్సవం చేయాలా, నేను 34 సంవత్సరాలు అయింది ఇక్కడ, ఖచ్చితంగా నేను చేయాలన్నాడు. ఈఓ గారితో కూడా అడిగితే చేద్దాం సార్ అన్నాడు. మా కిరణ్ అడిగిన ఓకే అన్నాడు. అట్లాగే పెద్దలు మా హరిబాబు గారితో, అలాగే పెద్దలందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఈఓ గారు, మా చైర్మన్ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మాట్లాడి ఆ ఉత్సవాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ప్లాన్ చేస్తే అది తీసుకెళ్ళి మన మంత్రివర్యులు, మంచి మంత్రివర్యులు మన ఆనం రామనాయుడు గారితో మాట్లాడి, సీఎం గారితో కూడా మాట్లాడి వీలైనంత వరకు ఖచ్చితంగా ఉత్సవాలు చేసే విధంగా అందరం కూడా సంసిద్ధం కావాలని చెప్పి కూడా అందరికీ మనవి చేస్తున్నా. చేస్తే ఒక కళ, ఈ దేవాలయానికి చేస్తే ఒక కళ, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మనందరి మీద ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు వర్షంలో ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గారు, ఈ యొక్క కమిటీ మెంబర్స్. ఇది మీకు శుభ పరిణామం. మీకు ఎక్కడ కూడా వర్షం రాలా, మీ దేవాలయం ప్రమాణ స్వీకారం అప్పుడే వర్షాలు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే అది దేవుని యొక్క అనుగ్రహం. మంచి వాళ్ళని, పేద కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కమిటీ సభ్యులుగా ఇచ్చినందుకు ఆ భగవంతుడు కూడా సంతోషించాడు. ప్రజలే కాదు, ఆ భగవంతుడు కూడా సంతోషించి ఈరోజు వర్షాన్ని కురిపించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కూడా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తే గుర్తింపు ఉంటుంది. గుర్తింపు లేకుండా అయితే ఉండేటువంటి పరిస్థితి కాదు. దాన్ని ఉదాహరణ
మా యొక్క కమిటీ మెంబర్లు అలాగే మా శివ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే త్వరలో కూడా శివాలయం ట్రస్ట్ కూడా వచ్చింది. పెద్దలు బీజేపీ నాయకులు మన బాలన్న దానికి చైర్మన్గా నియమితులయ్యారు. త్వరలో అది కూడా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ గూడూరులో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఒక మంచి కమిటీని వేసేటువంటి తృప్తి మా పార్టీ నాయకులు పెద్దలు మా కిరణన్న, అలాగే పెద్దలు మా పుల్లంసేనన్న, మా చెంచురామయ్య, మా శ్రావణి, మా రహీం, మా ఇజ్రాయెల్, మా చంద్రమౌళి అందరూ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని కమిటీని వేసాం. ఎక్కడ కూడా అభ్యంతరాలు ఎవరు కూడా చెప్పలా. ఎందుకంటే పార్టీ పనిచేసేటువంటి వాళ్ళకి ఇస్తే ఎక్కడ అభ్యంతరాలు లేవు. అయితే దీంట్లో ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, అది ఇలాకపోయినాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. కాబట్టి మీరు బాధపడద్దు. ఎందుకంటే కొన్ని పరిణామాల వల్ల ఇవ్వడం జరిగింది, కొన్ని రిజర్వేషన్ వల్ల ఆ విధంగా ఇవ్వడం జరిగింది తప్ప మీకు ఇవ్వకూడదని మాత్రం కాదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు మొదటి స్థానం మీకే ఇస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మీరు ఏ గుడి అడిగితే ఆ గుడి ఇస్తా. ఈసారి ఎవరైతే పార్టీ క్యాడర్ లేకపోయినానో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మీరు ఏ గుడిలో అడిగితే ఆ గుడిలో ఖచ్చితంగా మీకు స్థానం కల్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఈ యొక్క కమిటీ చైర్మన్ గారికి, వాళ్ళ కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి మీ కమిటీ సభ్యులకు, మీ కుటుంబాలకి, అలాగే నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లెజెండ్ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పెద్దలు నిజాయితీపరుడు పోరాట శైలి ఉన్నటువంటి తమ్మున నాయకుడు పవన్ అన్న గారికి, అలాగే మా లోకేష్ బాబు గారికి, అలాగే పెద్దలు ప్రధానమంత్రి మోడీ గారికి అందరి యొక్క ఆ భగవంతుడు యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. మీరు కూడా పాపం ఎంత వర్షం ఉన్నా కానీ మీ కెమెరాలు తడుస్తున్నా, మీ సెల్ ఫోన్ తడుస్తున్నా అందరూ కూడా నిలబడి ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మా శివ ఏం చేసినా స్పెషలే. ఇక్కడ పోయినసారి కూడా బ్రహ్మాండమైనటువంటి ఎక్కడ టౌన్లో ఎక్కడ చేయనటువంటివి ఇక్కడ పెట్టాడు. టౌన్లో నిషేధింపదగినటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ చేశాడు మా శివ. అదే శివ యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే శివ ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక జోష్ ఉంటుంది, దానికి ఒక మైక్ ఉంటుంది, దానికి ఒక ఏమంటారు దాన్ని ఉత్సాహం ఉంటుంది. అట్లా చేస్తాడు తప్ప మామూలుగా చప్పగా చేసేటువంటి మనస్తత్వంగా చిన్నప్పటి నుండి అదే ఆ పిల్లవాడి దగ్గర ఉండేది గుణం అయితే అదే అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క గుడి విషయంలో మంచి ఈవో గారు మీకున్నారు. ఖచ్చితంగా మీ గుడికి ఏమేమి కావాలో కూడా మా యొక్క గవర్నమెంట్ నుంచి నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇస్తాను. అలాగే పెద్దగా గూడూరులో ఉన్నటువంటి ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారు చాలవాడి వెంకటేశ్వర నాయుడు గారు ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకున్నారు మన గూడూరు నియోజకవర్గంలో. అలాంటి వారసుడు మనకి మా హరిబాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఈరోజు ఇక్కడ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చాయంటే టౌన్లో నేను వాస్తవం చెప్తున్నాను, మీ యొక్క సామాజిక వర్గం 99% మాకు సాయం చేసింది సార్. దాన్ని నిజంగా మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు గూడూరు అభివృద్ధిలో కానీ, గూడూరు దేవాలయాల అభివృద్ధిలో కానీ మీ పూర్తి సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా శివాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గూడూరు పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. మన అందరి గుండెల్లో మన గుండె చెప్పుడైనటువంటి మా సునీలన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పెద్దలు మా శ్రేయోభిలాషులు చంద్రవాడ హరిబాబు గారికి, అదేవిధంగా శ్రీలం కిరణ్ కుమార్ గారికి, పులిం సేనాయ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అదేవిధంగా మా యొక్క శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ధర్మవాసం గుడి ఉత్సవాలని మొన్న జరిగినటువంటి దసరా ఉత్సవాల్లో మా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఈవో గారు అయితే దానికి సంబంధించినటువంటి అంతా ఫైల్ రెడీ చేశారు. అదే కాకుండా అంతే అంగళ్ళు పగలగొట్టు ఉన్న ప్లేస్ ని ఖాళీ చేసో కాకుండా ఉన్నటువంటి స్థలంలో చేస్తామన్నా ఒక్కరిని ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామంటే ఎమ్మెల్యే గారు అలాగే చేసి ఒక వ్యాపారస్తులు పోయినా పాపం వాళ్ళ బ్రతుకు తెరిగిపోతుంది, ఎవరి బ్రతుకు తెరిగిపోకుండా ఈ కార్యక్రమం చేసేలా ఏర్పాటు చేసుకోమని మాకు చెప్పడం జరిగింది. దాంట్లో సునీలన్న గారు సీఎం గారికి తీసుకెళ్లి ఆ ఫైల్ ముందు పెట్టి ఈ ఉత్సవాన్ని గూడూరుకి ఎందుకోసం అంటున్నా అంటే దసరా ఉత్సవం అంటారు గూడూరు కాదన్నా, ఆ రోజు
జరిగినటువంటి చంద్రబాబు వెంకటేశ్వర నాయుడు, ఆ రోజు పేటేటి రమణ గారు, అదేవిధంగా నెదురుమల జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఆ ఉత్సవాన్ని చేస్తే